అన్న ప్రభువు నామమున వీల్చేయువాడు ధన్యుడు. ఇశ్రాయేలు రాజునకు మహోన్నతమున హోసానా. ప్రభువు మీతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, తపకాలము ప్రారంభము నుండి నేటి వరకు ప్రాయశ్చిత్త క్రియలు దాన ధర్మము నిర్వహించి మన హృదయములను సిద్ధపరచుకుని ఉన్నాము. నేడు విశ్వశ్రీ సభతో ఐక్యమై మన రక్షకుని పాస్కా పవిత్ర కార్యములైన క్రీస్తు శ్రమలు, మరణము, ఉత్థానమును ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యము నెరవేర్చుటకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించను. కావున నిండు విశ్వాసముతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటకు కొనియాడుచున్నాము. రక్షకుని అడుగు జాడలు నడుచుచు ఆయన అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని ఆయన ఉత్థానమందును భాగస్థులమగుదుము గాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇక్కడ స్థిరపరిచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు రాజును అమితానందముతో వెంబడించి మేము ఆయన ద్వారా నూతన యెరూషలేములో చేరుకుందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 19వ అధ్యాయము వచనములు 28 నుంచి 40 వరకు. యేసు యెరూషలేమునకు తన శిష్యుల కంటే ముందుగా పయనించెను. అతడు ఒలీవ కొండ చుట్టూ ఉన్న బెతాని అనే గ్రామములను సమీపించినప్పుడు ఇద్దరు శిష్యులను పంపుచు, మీరు ఎదుటనున్న ఆ గ్రామములకు వెళ్ళిన వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న ఒక గాడిద పిల్లను చూచెదరు. దానిపై ఎవరును ఎన్నడూ ఎక్కి ఉండలేరు. దానిని విప్పి నా వద్దకు తీసుకొని రండు. మీరు ఏలాగీని విప్పుచున్నారు అని ఎవరైనా మిమ్ము ప్రశ్నించినచో ప్రభువునకు దానితో పని ఉన్నది అని చెప్పును అని ఆదేశించెను. శిష్యులు యేసు తమకు చెప్పినట్లు కనుగొనిరి. ఆ గాడిద పిల్లను విప్పుచు ఉండగా దాని యజమానులు, మీరు దీనిని ఎందుకు విప్పుచున్నారు అని అడిగిరి. ప్రభువునకు దీనితో పని ఉన్నది అని చెప్పి వారు దానిని యేసు వద్దకు తోడుకొని వచ్చింది. దాని మీద తమ వస్త్రములను పరిచి అతనిని కూర్చుండబెట్టిరి. అతడు ముందుకు సాగిపోచుండా ప్రజలు దారిలో తమ వస్త్రములు పరిచిరి. అతడు ఒలీవ పర్వతము సమీపంగా ఉన్న పల్ల ప్రదేశము చేరినప్పటికీ శిశుల సమూహమంతయు తమ చూచిన అద్భుత కార్యములకు ఆనంద పరవశులై వెలుగెత్తి, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగాక అని దేవుని స్తుతింపసాగిరు. అంతటా జన సమూహము నుండి కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను రక్షించుము అని చెప్పిరి. అందుకు యేసు, వారు మౌనం వహించిన ఎడల ఈ రాళ్ళు వెలుగెత్తి చాటగలరని చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము చేసేటువంటి ఈ ప్రదక్షిణ ఆనాడు యెరూషలేములో, యెరూషలేము సమీపంలో క్రీస్తు ప్రభు వెంట ప్రజలు నడచి
చేసినటువంటి ప్రదక్షిణ. యెరూషలేమునకు దాదాపు 3-4 కిలోమీటర్లు మాత్రమే బెత్ఫాగే అన్నటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం నుండి పైకి చూస్తే యెరూషలేము దేవాలయం స్పష్టంగా కనిపిస్తాయి. అక్కడ ప్రభువు ఎందుకు ఎన్నుకున్నారంటే, ఆ ప్రదేశం నుండి ఆయన పైకి చూస్తూ, నేను ఇక 3 రోజులలో ఇదిగో ఆ యెరూషలేములో శ్రమలు అనుభవించబోతున్నాను. శ్రమలు, ఎటువంటి శ్రమలు మనకు తెలుసు, ఎంత ఘోరమైనటువంటి మరణం సంభవించబోతుందో తెలుసు. అటువంటి మరణాన్ని నేను ఎదుర్కోబోతున్నాను. అయితే ఈ మరణాన్ని నాకు ఇచ్చేటువంటి వారు ఎవరు, నా మీద మోపేటువంటి వారు ఎవరు? ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలే. నా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రజలు హోసన్నా హోసన్నా అంటూ చేతులెత్తి గొప్పగా అరుస్తూ, చేతుల్లో మ్రాడు కొమ్మలు ధరించి ఆయనకు స్వాగతం పడుతూ వెళ్ళేటువంటి ప్రజలే రేపు మళ్ళీ ఆయన నిందిస్తారు. ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా తెలిసి ఆయన ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఇక్కడ నుండి ఆ యెరూషలేము దేవాలయం వైపు పైకి చూస్తూ ఆ దారి వెంట నడిచి వెళ్ళటాన్ని మనం గమనిస్తాం. అలాగే ఒక గాడిద పిల్లను ఆయన ఎన్నుకుంటాడు. గాడిద అన్నటువంటిది పాలస్తీనా నగరంలో సామాన్యులు వాడేటువంటి ఒక వాహనం. ఆయన గుర్రాన్ని ఎన్నుకోలేదు, గుర్రము యుద్ధానికి చిహ్నము. ఏనుగుని ఎన్నుకోలేదు, ఏనుగు దార్పుకానికి అంటే పెద్ద గౌరవానికి అది గుర్తు. ఒంటెని ఎన్నుకోలేదు, ఒంటె వర్తకానికి గుర్తు. కానీ ఒక గాడిద పిల్లను, గాడిదను అంటే ఒక సామాన్యుడు ప్రయాణం చేసేటువంటి ఒక గాడిద అంటే అది సాత్వికతకు, నిర్మలత్వానికి, వినయానికి గుర్తు. అందువల్ల తాను ఎటువంటి వాడో ప్రజలకు చూపించడానికి అలా ఆ వాహనాన్ని ఎన్నుకున్నాడు. సాత్వికత, ప్రేమ, వినయము, కరుణ, ఇవన్నీ కూడా మొదటి నుండి కూడా ఆయనలో మనం చూస్తాం. అలా ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళేటువంటి ఆ గొప్ప సంఘటన ఈరోజు మన మనసులో కదలాలి. ఆనాడు జరిగినటువంటి ఆ సంఘటన ప్రత్యక్ష ప్రసారంగా మన మనస్సులో మెదలాలి. అలా మనము ఆ భావనతో ఈ ప్రదక్షిణ చేస్తాం. మనం రక్షించినటువంటి ప్రభు, తన శ్రమల ద్వారా మనందరికీ రక్షణ ఇచ్చినటువంటి ప్రభు, తన రక్తం ద్వారా మనకు స్వస్థతనిచ్చినటువంటి ప్రభు, తన గాయముల ద్వారా మన గాయములను మాన్పినటువంటి ప్రభు మన ముందు వెళుతున్నాడు. ఆయనకు మనము జయజయలు పలుకుతూ, దావీదు కుమారా నీకు జయము అంటూ గొప్పగా నినాదాలు చేస్తూ మనం వెళతాం. అలాగే తాళపత్రాలు, మ్రాణి కొమ్మలు చాలా పవిత్రమైనవి. ఆనాడు వారు ధరించినటువంటి మ్రాణి కొమ్మలను ఇవి పోలి ఉన్నవి. అవి మనం తీసుకొని ఇంటికి వెళ్తాం, ఇళ్లలో ఉంచుకుంటాం, దాచుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ వచ్చేటువంటి విభూతి బుధవారం నాడు గుడికి సమర్పిస్తాం. ఆ విభూతి బుధవారం నాడు వాటిని విభూతిగా చేసి మన నుదుటి మీదనే ఉంచుతాం. ఇది క్రైస్తవ సాంప్రదాయం. ఇటువంటి మంచి వాతావరణంలో మనమంతా పెరుగుతున్నాం. ఇవన్నీ మననం చేస్తూ ఆనాడు ప్రభు చేసినటువంటి ఆ ప్రదక్షిణను గుర్తు చేసుకుంటూ పవిత్రంగా ఈ ఊరేగింపులో పాల్గొని, దావీదు కుమారా నీకు జయము, ప్రభు నామమున వచ్చు వారికి హోసన్నా, వారికి జయము కలుగుగా అంటూ నినాదాలు చేస్తూ ఆ ప్రభువును గొప్పగా స్తుతిస్తూ మనం అందరం కూడా ఈ ప్రదక్షిణలో పాల్గొందాం.